శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కర్కాటక రాశి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది అంటుంటారు, కర్కాటక రాశి వారికి రాబోయే 2 సంవత్సరాలు బాగుంటుంది, ఈ సంవత్సరం నుండి బాగుంటుంది, ఈ నెల నుండి బాగుంటుంది, ఇట్లా చాలామంది చెప్తుంటారు. నో ప్రాబ్లం, అలా చెప్పిన వల్ల మనం నష్టమే లేదు. పాజిటివ్గానే ఆలోచిస్తున్నాం, పాజిటివ్గానే ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మనం జీవితకాలంలో లాస్ట్ వరకు నువ్వు ఏం సంపాదించావు అని ఒకరు మనల్ని క్వశ్చన్ చేస్తారు. అది మన పిల్లలే చేస్తారు. ఇన్ని సంవత్సరాలను ఇంత పెద్దవాడినయ్యాను, నేను ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించావు కదా, మరి మా గురించి నువ్వు ఏం సంపాదించావని పిల్లలు ఒకసారి ఫ్యూచర్లో అడుగుతారు. అడిగితే మీ చదువులకు నేను పెట్టినటువంటి సంపాదనే ఈ లక్షలు పెట్టాను, మీ ఫీజులు కట్టి, మీ భోజనాలు పెట్టించి, మీకు బట్టలు కొనిచ్చి, మీ స్కూల్ ఫీజులు కట్టినందుకే నా జీవితం మొత్తం అయిపోయింది, నేను మొత్తం ఏం చేసినాడు ఏం చేయలేని పరిస్థితి అని ఒక మాటలో చెప్పేస్తారు. ఇప్పుడు నేను చెప్పేది విషయం కూడా అంతేనండి. ఇక్కడ ఏంటంటే మనకు ఓవరాల్గా చూస్తే మనకు ఫస్ట్ ఏంటంటే ఈ కర్కాటక రాశి ఇది జలతత్వ గల రాశి. ఈ కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి వచ్చేసి చంద్రుడు. ఈ చంద్రునికి మనం గమనించినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. 12 ఇయర్స్కి ఒకసారి పుష్కరాలు జరుగుతాయండి. ప్రతి రాశికి జరుగుతాయి, సీరియల్గా జరుగుతూ వస్తాయి. ఎలా అంటే గురుడు సవ్యగతిలో కనుక ప్రయాణం కొనసాగిస్తే, అంటే వక్రగతిలో వెళ్ళకుండా మనకు ముందస్తు, ఇప్పుడు మేషంలో ఉన్నటువంటి గురుడు మొన్న రీసెంట్గా మే 1వ తారీఖున వృషభ రాశిలోకి వచ్చాడు. ఇక్కడ ఈ మేషంలో 365 రోజులు కంప్లీట్ చేసుకొని దాని ముందు ఉన్నటువంటి రాశి అయినటువంటి వృషభ రాశిలోకి తను ప్రవేశించాడు. ఆ ప్రవేశించినటువంటి 12 రోజులు వృషభ రాశి వారికి నర్మదా నది పుష్కరాలు అయితే వచ్చాయి, మీకు తెలిసినటువంటి విషయమే. అలాగా కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశిస్తే కర్కాటక రాశి వారికి యమునా నది పుష్కరాలు మొదలవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది సరిగ్గా మనకు 2014వ సంవత్సరంలో మనకు ఈ యొక్క యమునా నదికి పుష్కరాలు వచ్చాయి. ఎవరైతే కర్కాటక రాశి వారికి కొంచెం గుర్తుంటే గుర్తుపెట్టుకొని చూడండి. అక్కడ 2014 నుండి 2020 వరకు ఇది గుడ్ టైం కర్కాటక రాశి వారికి. అంటే వీళ్ళు దీంట్లోనే ఉద్యోగం దొరకవచ్చు, వివాహాలు జరగవచ్చు, వ్యాపారాలు నడవచ్చు, దేనికి లోటు లేకుండా ఉండవచ్చు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను 2020 వరకు. అయితే మీరు దీనిలో ఇంకొక విషయం మీరు అడుగుతారు, సార్ మరి 2014లో మీకు నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయంటారు. పుష్కరాలు వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు ప్లస్ 6 సంవత్సరాలు మైనస్, 12 సంవత్సరాలలో సగభాగం చేస్తే 6 సంవత్సరాలు మైనస్ ఉంటుంది, 6 సంవత్సరాలు ప్లస్ ఉంటుంది. అలాగా 2014వ సంవత్సరంలో మనకు యమునా నదికి పుష్కరాలు అయితే వచ్చాయన్నారు కదా, 2014 నుండి సుమారుగా 2020 వరకు మీకు గుడ్ టైం అన్నారు కదా, ఆ 2020 లోపు కూడా మేమేం సంపాదించలేదు సార్ అంటారు కొంతమంది. అంటే గుడ్ టైంలో కూడా బ్యాడ్ టైం అనేది నడుస్తుంది. మరి ఎలా నడుస్తుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఒక లాటరీ టికెట్ కొన్నాడు, ఒక 15 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాడు. దాని వాల్యూ వచ్చేసి 5 కోట్లు. అందరూ కొనుక్కుంటున్నారు, చాలామంది విపరీతంగా, కొన్ని ప్రపంచంలో ఉన్న అందరు జనాభాలో అందరూ కొనుక్కున్నారు. ఉదాహరణకి ఆ టికెట్ ఇష్యూ చేసిన కంపెనీ ఏం చెప్పిందంటే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒకటి రాశారు. ఏమని రాశారంటే ఈ టికెట్ ప్రైజు ఎవరైతే హోల్డర్, అంటే ఈ టికెట్ ఎవరికైతే కావాలనుకుంటారో, ఒక స్టేడియం ఉంది, ఆ స్టేడియంలో మేము ఒక పబ్లిసిటీతోనే అక్కడ పెద్ద స్టేడియంలో ఒక స్టేజ్ చేసి ఆ రోజు మేము డ్రా తీస్తాం, ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి డ్రా తీపిస్తాం, ఒక మినిస్టరో ఎమ్మెల్యేనో సీఎంఓ ఎవరినో తీసుకొచ్చి డ్రా తీసుకొస్తాం. కానీ ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే సరిగ్గా ఈ టికెట్ తీసినటువంటి టైంలో వెళ్ళినటువంటి వాళ్ళు స్టేజ్ మీద రావాలి, డైరెక్ట్గా రావాలి, అప్పుడే వాళ్ళకి అది చెల్లుబాటు అవుతుంది. ఆ రోజు తప్పిందంటే మీకు నేను ఇవ్వను టికెట్ అంటారు. ఇక్కడ స్టేజ్ మీద కంప్లీట్గా
మనకు వస్తే రండి, లేదంటే ఇదే రోజు నా ఆఫీస్లోకి వస్తే ఆఫీస్లో టికెట్ అయినా కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులు 5 కోట్లు ఇచ్చేస్తామని చెప్పారు. ఆ కండిషన్ రాశారు ఇక్కడ. అయితే మనకు తెలిసినటువంటి మన ఫ్రెండు ఇతని టికెట్ నెంబర్ రాసుకొని వచ్చాడు. ఆ స్టేడియంలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన నంబర్లు చెప్తుంటే ఆతృతగా చూశాడు. దగ్గరగా వచ్చింది ఒక నంబర్తో వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ వచ్చింది. ఆ ఫ్రెండ్ నెంబర్ వచ్చిన తర్వాత ఈ టికెట్ గెలుచుకున్నారు, ఎవరు వీళ్ళు రాండి స్టేజ్ మీద కంటే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాలి కదా, ఆయన నీకు 5 కోట్ల లాటరీ లేని వచ్చి తీసుకొని రాను అని చెప్తే వాడు కనీసం ఆ రోజైనా ఆఫీస్కి వెళ్ళిన కనీసం డబ్బు కలెక్ట్ అయినా చేసుకుంటారు. ఆ రోజు ఆ టైంకి రాకుండా చెప్పలేదు. ఎందుకంటే ఈ రోజులలో ఎవరు పచ్చగా బ్రతికితే, చల్లగా బ్రతికితే, ఉన్నతంగా బ్రతికితే పక్కనున్నవాడు ఓర్వాడు. ఇది మానవ నైజం. ఎవరైనా కానీ కనీస సొంత తమ్ముడు కూడా హ్యాపీగా బ్రతుకుతున్నా అన్న దాన్ని చూసి ఓర్వలేడు. ముగ్గురు ఒకే తల్లి కడుపులో పుట్టినటువంటి పిల్లలైనా ముగ్గురు వ్యత్యాసాలు వేరే ఉంటాయి. ఒకరంటే ఒకరు పడకపోవడం, వీరంటే వారు పడకపోవడం, వాళ్ళు ఎదుగుతాయి, వీడు ఎదగకపోవడం, వీళ్ళు పడకపోవడం, ఇట్లా ఉంటుంది. అది రక్త సంబంధికులకే ఉంటుంది ఈ రోజులలో, ఈ కలియుగంలో. ఇక నార్మల్ వాడికే ఉంటుంది, నార్మల్ వాడి ఇంకెక్కువగా ఉంటుంది. అవునండి. ఈ రోజులలో నా రీసెర్చ్లో తెలిసింది, నేను చెప్పేది ఏంటంటే మనిషిలో స్వార్థం, అహం, ద్వేషం, ఈర్ష్య, ఈ 4 గుణాలు లేనటువంటి వాళ్ళే కోట్లకు పడగలుగుతున్నారు, కోటీశ్వర్లు అవుతున్నారు. వాళ్ళే ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటున్నారు. లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల కూడా వాళ్ళకు మంచి జరుగుతుంది. గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం. ఇంకొక పేరు ఏంటంటే వాళ్ళ పేరు మంచి సంఖ్యాబలంలోకి 270 degreesలో వాళ్ళ పేరు ప్రోగ్రామ్ అయ్యి ఉండడం. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఏదో పేరు పెడతారు, కానీ ప్రోగ్రామ్ మాత్రం 270 degreesలో అయింది. నరేంద్ర మోదీ 270 పైనే ఉందండి, 360కి దగ్గరలో ఉంది. అంటే ఆయనకు న్యూమరాలజీ కరెక్షన్ చేయలే, ఆస్ట్రాలజీ కరెక్షన్ చేయలే, పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. మోదీ, నరేంద్ర మోదీ ఏదో ఒక పేరు పెడితే ఆ పేరును మొత్తం మనం కూడితే 41 నంబర్ వస్తుంది. అది జాక్పాట్ నంబర్, 41 నంబర్. అతను తెలియకుండానే వాళ్ళ తల్లిదండ్రులు ఆ నంబర్లో ఫిక్స్ చేశారు. అతను ఒక వార్డు మెంబర్ కాలేని వ్యక్తి, చాలా కష్టపడితే కాలేరు. ఒక ఎమ్మెల్యే, మినిస్టర్ హోదాలు అసలు జీవితకాలం ఎంత కష్టపడినా కాలేరు. ఈరోజు భారతదేశానికి ప్రధానిగా అయ్యారంటే అది మామూలు విషయం కాదు. ఇది చాలా గ్రేట్ అండి. ఈవెన్ 41 నంబర్కు ఉన్నటువంటి పవర్ అది, నేను చెప్పేది అది. అందుకే వీలైతే ఒకసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని ప్రయత్నించండి. ఎంత చక్కగా ఉంటుందో లైఫ్. మీరు చేయండి, ఒకసారి పేరు బలాన్ని పెంచుకోండి. 270 degreesలో మీ పేరును ఉంచుకోండి. ఇది ఎన్నో చూశారు, ఎన్నో న్యూమరాలజీ కరెక్షన్, ఆస్ట్రాలజీ కరెక్షన్, ఇలా అలా అని కాదు, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ఫైనల్. ఇక మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. సో ఈ యొక్క యమునా నదికి మరి పుష్కరాలు 2014 నుండి 20 సంవత్సరాల లోపు మంచి గుడ్ టైంలో కూడా బ్యాడ్ అనేది ఏంటంటే మీ పేరు సరైన సంఖ్యాబలంలో లేకపోతే మీరు ఏం చేసినా సక్సెస్ కాలేరు, ఫెయిల్ అయిపోతుంది. 5 కోట్ల లాటరీ వెళ్ళినా దాన్ని అనుభవించే యోగం లేకుండా పోయింది అతను మొత్తం టోటల్గా. అందుకే నేను చెప్తున్నానండి, మంచి టైం స్టార్ట్ అయినప్పుడు మనం సిద్ధంగా ఉంటే దాన్ని మనం ఆస్వాదించగలుగుతాం, తీసుకోగలుగుతాం డబ్బును. అలా 2020 వరకు మీకు బ్యాడ్ టైమే, అంటే రైట్ టైమే. 2020 నుండి సుమారుగా 2026 వరకు గుర్తుపెట్టుకోండి, ఇది బ్యాడ్ టైం నడుస్తుంది. 2020 నుండి 26 వరకు, 14 నుండి 20 వరకు గుడ్ టైం. ఈ 2020 నుండి 26 వరకు మాత్రం కర్కాటక రాశి వారికి బ్యాడ్ టైం. అంటే ఇప్పుడు ఇది 2024, ఇంకొక 2 సంవత్సరాలు ఉంది. 2 ఇయర్స్లో మీకు అదృష్ట యోగం పట్టబోతుంది, రాసి పెట్టుకోండి. యమునా నదికి పుష్కరాలు మనకు 2020లో మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి. అప్పుడు వచ్చినప్పుడు కర్కాటక రాశి వారు జాక్పాట్ కొడతారు. మరి ఈ 2 సంవత్సరాలు ఎలా మరి అప్పటి వరకు వెయిట్ చేయాలా, అసలు ఖాళీగా కూర్చోవాలా? ఏది చేయొద్దండి, ఖాళీగా కూర్చోని నేను చెప్పను. మీరు చేస్తున్న ప్రయత్నం మీరు చేయండి. దీనికి నేనేం చేస్తానంటే మంచి సంఖ్యాబలంతో కూడి 270 degreesలో మీ పేరును మంచి ప్రోగ్రామ్ చేసి నీకు ఇస్తాను. అది రోజు ప్రాక్టీస్ చేయండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, సర్టిఫికెట్లు మీరు అసలు ఏది మార్చడం అవసరం లేదు. అందరూ అనుకుంటారు ఇప్పుడు ఈ ఏజ్లో పేరు మార్చుకుంటే ఎక్కడ రాయాలి, ఏంది అసలు సర్టిఫికెట్లు మారతాయి, ఇప్పుడు మారవు కదా అనుకుంటారు. కానీ నేను మార్చుకోమని నేను చెప్పట్లేదు.
ఆ పేరుని రోజు ఒక నోట్బుక్లో ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. రోజు రాయండి, ఇన్నిసార్లు రాయాలన్న కోర్సులు రాయండి. రాస్తే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి, మంచి ఉన్నతమైనటువంటి హోదా దక్కుతుంది. మీ మనసులో ఏది కోరుకుంటే జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మనం ఎక్కడికో తీసుకెళ్తుందండి, మంచి పొజిషన్కి తీసుకెళ్తుంది. అందుకే ఈ 2 సంవత్సరాలు కనుక ఈ కర్కాటక రాశి వారు ఇప్పుడు, ఎందుకంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని అయింది, మీకు మొదలైంది తెలుసు కదా. అష్టమ శని 2.5 సంవత్సరాలు అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు మిథున రాశి వారికి ఉండే, ఇప్పుడు కర్కాటక రాశి వారికి వచ్చింది. అందుకే నేను చెప్తుంది ఏంటంటే జూన్ 15వ తారీఖున గుర్తుపెట్టుకోండి, నేను శని హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నానండి జూన్ 15వ తారీఖున. ఈ శని హోమానికి మీరు ప్రతి ఒక్కరు అటెండ్ కానవసరం లేదండి. ఎందుకంటే చాలామంది మేము శని హోమానికి మేము కూడా వస్తాం సార్ అంటున్నారు, కానీ వద్దండి. ఎందుకంటే నేను చేసే ప్రక్రియ చాలా గొప్పది. ఎందుకంటే ఒక వస్త్రం తీసుకొని ఒక ఫీట్ ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు తెల్ల ఆవాలు, ఒకవైపు నల్ల నువ్వులు, ఇవి ఒక 500 మందికి ముడివేసి ఒక పెద్ద పాత్రలో పోసేసి దానిలో ఆయిల్, నల్ల నువ్వుల నూనె మొత్తం పోసేసి నిండుగా నింపేసి పెడతాం. ఈ పాత్ర చుట్టూ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 ధృవాలు ఉంటాయి. ఆ 4 ధృవాలకి 4 అఖండ దీపాలు వెలిగించాలి. వెలిగించి ఆ పాత్ర చుట్టూ కూడా నల్ల దారంతో చతుర్ముఖ దిగ్బంధనం చేయాలి. చేసి దాన్ని ఒక వారం రోజులు కాపాడిన తర్వాత ఏం చేయాలంటే కరెక్ట్గా జూన్ 15వ తారీఖున ఏం చేస్తానంటే ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని ఎవరైతే మీరు బుక్ చేసుకొని ఉంటారో వాళ్ళ పేరు మీద వాళ్ళ గోత్రనామాలు చదువుకుంటూ ఆ హోమంలో వేస్తాను. మీకు చాలా వరకు మీకు వీడియో కూడా మీకు పంపించాను, మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి. మీరు మీ బంధువులకు, మీ చుట్టాలకు ఎవరికైనా చెప్పండి. ఎందుకంటే శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని వినతులు స్వీకరిస్తాడట. శని ఎప్పుడైనా కుంభరాశిలో నుండి బయటికి వెళ్ళిపోతే ఆ గేట్లు అనేది కూడా మూసివేస్తాడంట. అంటే ఈ శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మనం శని హోమం జరిపించుకున్నప్పుడు మనకు ఆ భగవంతుడు శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక గేట్ పాస్ ఇస్తాడు. ఆ గేట్ పాస్ ఇచ్చినటువంటి వారికి వాళ్ళతో చెప్పేస్తాడు 30 సంవత్సరాల దాకా దీన్ని వాడుకోండి, నేను మళ్ళీ కుంభరాశిలోకి వచ్చే వరకు నీకు ఎలాంటి ప్రాబ్లం అనేది మీకు తలపెట్టను, అసలు ఏ సమస్య మీకు రాదు, దానికి నేను బాధ్యత అని చెప్పేసి ఈ పాస్ నీ దగ్గర ఉన్నంతసేపు అసలు నిన్ను ఎవరు ఏం చేయలేరని శనీశ్వరుడు అనుగ్రహం ప్రకటించి కుంభరాశిలో నుంచి వెళ్ళిపోతాడు. అది ఇంకా టైం ఉంది, కుంభరాశిలోనే శనీశ్వరుడు అనుకోటి ఇంకా టైం ఉంది. ఈ టైంను సద్వినియోగం చేసుకోండి. వచ్చే నెల జూన్ 15, 2024 క్రోధినామ సంవత్సరం ఖచ్చితంగా మీరు ఈ శని హోమం అనేది కూడా తప్పకుండా చేయించుకోండి, మీకు చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.